హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై బేబీ బ్లాగ్స్. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు అయితే మేము లింగాపాలెం కండ్లెర్తానికి వచ్చాం. పొద్దున్నే వ్యూ అయితే చూడండి ఎలా ఉందో. ఈరోజు అయితే ఈ కండ్లెర్తానికి వచ్చాం మేము. అది ధర్మలో మాయా హాయ్ చెప్పు. జోజన్న హాయ్ చెప్పు. గుడ్గా చిన్నక్క హాయ్ చెప్పు. ఇటు హాయ్ చెప్పు. ఏది వాచ్ ఏది టైం అయితే సెట్ చేయాలి. ఇది ఫ్లిప్కార్ట్లో బుక్ చేసాడు మా వాడు 10th క్లాస్ పాస్ అయితే వాళ్ళ డాడీ వాచ్ ఇస్తానన్నాడంట. వాడు బుక్ చేసుకొని తీసుకున్నాడు. వాళ్ళ డాడీ ఏం చేశాడు, నాకు బాగుండదని పెట్టుకున్నాడు. ఇక ఇదే వాచ్. ఇక మా పిల్లలు అయితే బయలుదేరుతున్నారు, మొత్తం సర్దుకున్నారు. అదిగో టంగి పెట్టే లగేజీ అయితే అయ్యే, టంగి పెట్టే లగేజీ. ఇద్దరు పిల్లలకి అయ్యే. ఇక వెళ్ళే దారిలో ఇంకొన్ని తీసుకోవాలి. అవి కూడా తీసుకునేటప్పుడు ఇండియా పెడతాం. ఇక మేమైతే బయలుదేరాము, విజయవాడ వెళ్ళాలి. అలాగే ఎప్పుడు వచ్చారా ఊరు నుండి? ఎప్పుడు వచ్చా? వచ్చింది. ఏ ఊరు మీది? ఎక్కడ ఉంటున్నా? దిడుగులో ఉంటున్నావా? ఇది మా మరిది కొడుకు కౌలూరు వచ్చాడు టీసీ కోసం. అమరావతిలో ఉంటున్నాడండి వీడు. లక్కీ చిట్టి పెట్టుకో. అన్న యూట్యూబ్లో వస్తావు. ఇదేంది మూత కూడా పెట్టా అమ్మా. నేను రాట్లండి ముందు మేము ఉండంగా ఆమె లేకుండా. తులసి ఎప్పుడు వస్తావు? క్రిస్మస్. చిట్టి నువ్వు అప్పుడప్పుడు వస్తావా? వచ్చే నెల ఎందుకు? నువ్వు తులసి దగ్గర ఉన్నా ఎప్పుడు వచ్చారు కళ్యాణి? ఎన్ని బాధలు పడుతున్నాం అనుకున్నావు. కంటిన్యూ 10 రోజులు పడ్డాను. ఇక మేమైతే కౌలూరు నుంచి విజయవాడ అయితే బయలుదేరాము.
ఇక విజయవాడ వెళ్తాను, 10 గంటలు అయితే వెళ్ళిపోతాం. ఇక ఆటో అయితే మాట్లాడుకున్నాం మేము విజయవాడ వెళ్తానికి. సరే పిల్లలు అన్నారు డాడీ నువ్వు కూడా అన్నాడు, లేకపోతే లక్కీ నేను వెళ్దాం అనుకున్నాం. పని నుంచి వెనక్కి రావటం వీళ్ళ పంపించడం టైం అయితే బాగానే కలిసి వచ్చింది. ఇక ఇక్కడ గొల్లపూడి అయితే వచ్చాము. ఇక విజయవాడ ఫ్లైఓవర్ అయితే ఎక్కేసాము. గుడి దగ్గరకు వచ్చేసాము. ఇంక ఇక్కడ నుంచి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అయితే హాస్టల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. ఇక దారిలో అయితే ఇక చిన్న పని ఉంది. మేమైతే విజయవాడ దాటుకున్నాము. విజయవాడ అయితే వచ్చేసాము. ఇక విజయవాడ అయితే బస్ స్టాండ్ దగ్గరకు వచ్చాము. కనకదుర్గం అటు ఇక ఇక్కడ నుంచి అయితే 10 నిమిషాలు పట్టిద్దండి. ఇక అంతే విజయవాడ దగ్గరని. ఇక పిల్లలు ఇంటి దగ్గర ఉంటే మేము పనికి వెళ్తాము, స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది ఆడపిల్లల విషయంలో. అందుకని ఆలోచించి సర్లే దూరం అయినా పర్లేదు, వాళ్ళకు కూడా చిన్నతనంలోనే కష్టం తెలియాలి, మనుషులు విలువ తెలియాలనే మెయిన్ హాస్టల్లో వేసానండి. కాకపోతే వాళ్ళకి అన్నం పెట్టలేక కాదు, వాళ్ళకి అన్ని సమకూర్చలేక కాదండి. కాకపోతే ఇక ఆడపిల్ల అనేది మేము జాగ్రత్త చేసుకోవాలి. మగపిల్లలు అంటావా ఇక ఎటు వెళ్ళినా బాధ ఉండదు. ఇక హాస్టల్ అయితే దగ్గరకు వచ్చేసింది. ఇదైతే ఇక పిల్లలకి తినేవి కొందామని ఇక కృష్ణ స్వీట్ షాప్ బందర్ రోడ్లో ఉందండి. ఇక్కడంతా హోల్సేలే. ఇక్కడ పిల్లలకి ఒక వారం రోజులు 10 రోజులు తినడానికని ఇక అన్నీ తీసుకుంటున్నాను. ఇక్కడైతే హోల్సేల్ తక్కువ రేటు. ఇక్కడ మనకు కొండపిల్లి కానీ గొల్లపూడిలో కానీ ఎక్కడైనా సరే కేజీ వచ్చి స్వీట్ అయితే 280 260 అలా ఉంటుంది. కానీ ఇక్కడైతే కేజీ స్వీట్ వచ్చేసి 160 రూపాయలేనండి. అయితే 20 రూపాయలు పెంచారంట. మొన్న 160గా తీసుకున్నా కానీ అంటే లేదమ్మా ఇప్పుడే ఒక 20 రూపాయలు పెంచాము, 180 రూపాయలు కేజీ అన్నారు. స్వీట్కు హాట్ అయిన ఒక్కొక్క ప్యాకెట్ వచ్చి 40 రూపాయలు ఏమో తీసుకుంటారు. కానీ ఇక్కడైతే స్టాక్ అనేది ఉండదు, ఎప్పుడు రష్గా ఉంటుంది. హోల్సేలు విజయవాడలోనే ఇది నాకు తెలిసి అయితే నేను ఎప్పుడు ఇక్కడే కొంటున్నానండి 3-4 సంవత్సరాల నుంచి. మా పిల్లలు హాస్టల్లో జాయిన్ చేసిన కానీ అంతకుముందు నుంచే మన్నయ్య చూపించాడు ఇక్కడైతే బాగుంటాయిరా అని. ఇక్కడే తీసుకుంటాను నేను. ఏ ఫంక్షన్ అయినా ఎక్కడన్నా ప్రేయర్ పెట్టించుకున్నా మేము అప్పుడు ఇక్కడే తేయటం అలవాటు అయిపోయింది. ఇకైతే దగ్గరకు వచ్చేసాం. ఇదైతే అంబేద్కర్ బొమ్మ అండి. ఇక ఈ బొమ్మ దాటితే ఇక నెక్స్ట్ స్టేడియం రోడ్లోనే మా పిల్లల హాస్టల్లో. ఈ బొమ్మను అయితే రోజు వారం మా పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం కానీ లోపలికి అయితే వెళ్ళలేదు. మరి లోపలికి ఎలా ఉంటుందో నాకైతే తెలీదు. అయితే వెళ్ళి రావాలి ఒకసారి లోపలికి కూడా. కానీ చాలా బాగుంటుంది. ఎటు 4 వైపులు వెళ్ళినా కానీ ఆ బొమ్మ కనపడతానే ఉంటుంది. కానీ లోపల కూడా నీట్గా కనపడుతుంది. మరి ఎట్లా ఉంటుందో. మా పిల్లలు అయితే మేము వెళ్ళాము అన్నారు, స్కూల్ తరఫు తీసుకెళ్లారంట. ఇదైతే స్టేడియం ఫుడ్ కోర్ట్ అండి. ఇది ఫుడ్ కోర్ట్ రోడ్ అంట. నైట్ అయితే అసలుకి బిర్యానీలు, ఐస్ క్రీమ్లే కానీ, జ్యూస్లే కానీ, స్నాక్సే కానీ, అసలుకి కొండ బిర్యానీ అని చాలా పెడతారు. నైట్ బాగా రష్గా ఉంటుంది ఈ రోడ్డు అయితే. నైట్ ఫుడ్ కోర్ట్ అంటే ఇది రోడ్డు పేరు. ఇక్కడే ఆ రోడ్లోనే మా పిల్లల బిషప్ అజరీ గారి హాస్టల్ అండి ఇది. ఇక్కడే ఇదైతే చర్చి. ఈ టైప్ హాస్టల్, స్కూలు, మరి తల్లిగారు తండ్రి గారు బిషప్ సిఎస్ఐ తండ్రి గారు కానీ తల్లిగారు కానీ ఇక్కడే ఉంటారు. ఇది హాస్టల్ వార్డెన్ రూమ్ కానీ మాట్లాడితే మీకు పాత వాళ్ళకి లోపలికి వెళ్ళిపోమన్నారు. ఇక మా పాప సరుకులు అయితే తీసుకెళ్ళి లోపల పెట్టి సర్దుదామని ఇక తీసుకెళ్తున్నాను. చాలామంది పిల్లలు ఉంటారండి ఇక్కడ, ఓన్లీ ఆడపిల్లలే. ఇలా ఉందేంది అనుకోవచ్చు మీరు, చాలా బాగుంటుంది అంటే మా పరిస్థితిని బట్టి అయితే మాకు ఇది సరిపోయింది. ఇదైతే హాస్టలు, ఇదైతే చర్చి అండి, సిఎస్ఐ మెయిన్ చర్చి ఇదే విజయవాడలో. సిఎస్ఐ ఇదేమో తల్లిగారు తండ్రి గారు ఉండే ఇల్లు అండి ఇది. ఫోటోలో కనపడే తల్లిగారు తండ్రి గారు సిఎస్ఐ మెయిన్ వాళ్ళేనంట. అయితే ఇదైతే స్కూలు, హాస్టలు. ఇది ఇంగ్లీష్ మీడియం స్కూల్ అండి ఇది.
ఇదంతా గ్రౌండ్, ఇదంతా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, అది తెలుగు మీడియం వాళ్ళు అని చాలా పెద్దది. అంతా లోపలే ఉంటుంది. పిల్లలైతే ఇక ఈవినింగ్ మధ్యాహ్నం ఎంత అయింది ఈవినింగ్ అయితే పిల్లలకి బయటికి పంపించారు, ఆడుకుంటున్నారు పిల్లలందరూ. ఇదైతే తులసి వాళ్ళ స్కూల్ అండి. ఇది లోపల కూడా బాగుంటుంది, చుట్టూ స్కూల్ ఉంటుంది, మధ్యలో గార్డెన్ కానీ చాలా బాగుంది. అంతా గ్రీనరీ. ఇదంతా స్కూలు, ఆదరణ ఈదరణ 2 స్టేర్లు. ఇది మధ్యన ఇక ప్రిన్సిపాల్ ఉండే మేడం అక్కడే ఉంటుంది. ఇక్కడ గార్డెను, ఇది వాటర్ వస్తాయండి. ఇక్కడ అంతా గ్రీనరీయే. ఇక అసలు లోపల చెట్లు కానీ ఇదంతా ద్రాక్ష చెట్టు అంట. కానీ బాగుంటుందండి స్కూల్ అయితే బాగుంది. నా పరిస్థితిని బట్టి అయితే నా పిల్లలకైతే ఇది సరిపోయిందండి. నేను ఎక్కువ కూడా పెట్టి చదివించాల్సిన స్తోమత అయితే నాకు లేదు. నాకు నచ్చింది ఓన్లీ ఆడపిల్లలు. ఈ రోజును బట్టి ఆడపిల్లల్ని ఎక్కడ వేసినా కానీ ఏ పరిస్థితులు అయితే బాగోలేదు. ఇక మా తులసి అయితే వాళ్ళ క్లాసు దగ్గరకు వచ్చింది, వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వాళ్ళకి వేస్తున్నారు. అమ్మాయి అయితే మమ్మీ మమ్మీ నాకు సిగ్గేస్తుంది అంటుంది. నేనైతే చిట్టి తీసుకెళ్తున్నాను వాళ్ళ రూమ్కి. ఈ పిల్ల అయితే ఇక మా మరిది కూతురే అయితే 2 రోజుల ముందే వచ్చేసింది ఈ పిల్ల హాస్టల్కి. చిట్టి అయితే మా క్లాస్ చూపిస్తారా మమ్మీ అని తీసుకెళ్తుంది. క్లాస్ టీచర్ లేరంట, పిల్లలందరూ బయటకు వచ్చేసారు, ఖాళీగా ఉందని ఇక వచ్చేసేస్తున్నాము. ఇక్కడికైతే మేము వచ్చేస్తున్నాము. ఇక మా తులసిని అడుగుతుంటే బాయ్ అని చెప్పి. అయితే నా వీడియో చూసేవాడు లైక్ చేయండి, షేర్ చేయండి.